స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడానికి వందనాలు 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 తండ్రి నాయన. యేసయ్యా ఇదిగో ప్రభువా నాయన, ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభువా నాయన నీ సేవకులు తండ్రి నాయన ఏదైతే ఆత్మతో నింపి ప్రభువా అయ్యా మీరు అభిషేకించుకొని ప్రభువా మాతో మాట్లాడండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ మాటే మాకు ఆధారమైనది ప్రభువా. నీ మాటే ప్రభువా నాయన మా జీవితములకు వెలుగై ఉన్నది ప్రభువా. అయ్యా నీ మాట ద్వారా తండ్రి నాయన సమస్తము తండ్రి నాయన మేము ముందుకు కొనసాగగలము ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా ఫలించేవారుగా ప్రభువా అయ్యా తండ్రి మంచి నీళ్ళ మీద పడే విత్తనం వలె ప్రభువా మేము ఫలించబడటకు సహాయం చేయండి ప్రభువా. మా కుటుంబాలు తండ్రి నాయన జ్ఞానము కలిగి కట్టుకోటకు ప్రభువా. అయ్యా నీ వాక్యం మాకు ఆధారమైనది ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మాట్లాడండి ప్రభువా. అయ్యా నీ మాట కొరకు మేము తండ్రి నాయన అయ్యా తప్పించి తండ్రి నాయన ఆశ కలిగి ఉన్నాము ప్రభువా. అయ్యా మీరు నాతో మాట్లాడమని తండ్రి ప్రతి ఒక్కరు హృదయమును తెరవమని ప్రభువా. నిలువెచ్చని స్థితిలో ఉన్న వారిని తండ్రి నాయన ఆ స్థితి నుంచి విడిపించి తండ్రి బలమైన సాధనగా మార్చమని తండ్రి. నీ వాక్యంతో మమ్మల్ని కడిగి తండ్రి మమ్మల్ని నింపమని తండ్రి. నీ దాస్తును తండ్రి నాయన ఎత్తు పట్టుకోమని తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా మీరు ధారాళంగా మాట్లాడమని తండ్రి నాయన. ఈ కొద్దిపాటి తండ్రి నాయన ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. కొంచెం ఆలస్యమైంది, దయచేసి ఎవరు కూడా అన్యగా భావించొద్దు. ఈరోజు జోగుంపేటలో కూడా బల్లారాధన జరగనై ఉంది గనక ఈ చిన్న ఆలస్యం ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నందుకై దేవునికి మహిమ. ఇప్పటి వరకు కూడా చక్కటి విలువైన మాటలు దేవుని సేవకురాలు మాట్లాడుతూ వచ్చారు. మనం ప్రభుని ఆరాధించినప్పుడే మన పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. హల్లెలూయా. మన పరిస్థితులన్నీ ఎప్పుడు మారుతాయి? ప్రభుని ఆరాధించి స్తుతించినప్పుడు. హల్లెలూయా. ఆ స్తుతిలోనే ఆశీర్వాదం, స్తుతిలోనే ఐశ్వర్యం, స్తుతిలోనే విడుదల. నువ్వెంతగా ప్రభుని ఆరాధిస్తావో, నువ్వెంతగా ప్రభుని స్తుతిస్తావో ఆ స్తుతి ద్వారానే దేవుడు విజయమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందును బట్టి ప్రభుని గణపరుస్తూ మనం ప్రభుని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి అని అంటే ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. మనం అలా ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్న ప్రతి బలహీనత నుండి కూడా దేవుడు విడిపించి బలమును చేకూర్చి ఆరోగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కొంతమంది స్తుతించటానికి ఇష్టపడరు, కానీ రోజు మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే దేవుణ్ణి స్తుతించటానికి మనము ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యంలో రాయబడుతూ ఉంది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా ప్రజలను తెప్పించుము, నేనే వారిని కలుగు చేసి ఉన్నాను, సృజించి ఉన్నాను అని ప్రభు అంటాడు. మనలందరినీ ప్రభు ఎందుకు తయారు చేశాడు, సృజించాడు అని అంటే మనము యేసయ్యను మహిమ పరచటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనం అందరము ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని మహిమ పరచాలి. దేవుని వాక్యంలో
ఈ పూట మనము నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏమిటనంటే, ఈ పూట మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం దావీదును గూర్చినటువంటి కొన్ని దైవిక లక్షణాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ దావీదు మాత్రం దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి ఆరాధనపు లక్షణాలలో దావీదు చాలా మంచి లక్షణాలు కలిగిన వాడిగా కనబడుతూ ఉంటాడు. ఇంకా నేను ఎలా అంటాను, దావీదు దేవుణ్ణి ప్రేమించేటటువంటి మంచి మనసున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు ఎవరిని ప్రేమించేవాడో తెలుసా? దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి వ్యక్తి. ఈరోజు దావీదును గురించి మనం ఆలోచన చేసుకుంటూ వస్తే, దావీదు ఒక సామాన్యమైనటువంటి మనుషుడు ఒక గొప్పవాడిగా మారాడు. ఒక సామాన్యమైనటువంటి మనుషుణ్ణి దేవుడు గొప్పవాడిగా మార్చాడు. ఎందుకని అని ఆలోచన చేస్తే, దావీదులో కొన్ని దైవికమైనటువంటి లక్షణాలు, దైవికమైనటువంటి అనుభవాలు, దైవికమైనటువంటి వాతావరణం, దైవికమైనటువంటి భక్తి దావీదులో మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు కూడా మనలను ఆశీర్వదించాలి, దేవుడు కూడా మనలను దీవించాలి, దేవుడు కూడా ఒక గొప్ప స్థాయిలోనికి దేవుడు మనలను తీసుకొని వెళ్ళాలి అనంటే, మనము కూడా దావీదు కలిగిన దైవిక లక్షణాలు మనము కూడా కలిగి ఉన్నప్పుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడే మనలను కూడా దీవించి, మనలను కూడా హెచ్చించి, మనలను కూడా ఆశీర్వదించి, మనకు కూడా దేవుడు తోడై ఉండి నడిపిస్తూ ఉంటాడు. మరేమై ఉండాలి మనము అనంటే, దావీదు ఏ దైవికమైన లక్షణాలైతే కలిగి ఉన్నాడో, దావీదులో ఏ దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఉందో, మనము కూడా అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దైవిక లక్షణాలలో మనము వెళ్ళినప్పుడు నిశ్చయముగా మనలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని విషయాలు వినండి. దావీదును గుర్చిన మొట్టమొదటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 7వ వచనం, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అను. ఈ మాట ఎవరిని గూర్చి మాట్లాడాడు అనంటే, దావీదును గూర్చి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సమూయేలును దేవుడు ఒక ఇంటికి పంపించాడు. ఏ ఇల్లు? యెష్షయి ఇంటి వద్దకు సమూయేలు అనబడినటువంటి ప్రవక్తను పంపించాడు. ఏమని అనంటే, సమూయేలు, నీవు యెష్షయి ఇంటికి వెళ్ళు. ఆ యెష్షయి యొక్క కుమారులలో ఒక కుమారుణ్ణి నేను ఎన్నుకొని ఉన్నాను. ఒక కుమారుణ్ణి నేను రాజుగా ప్రతిష్ఠించబోతూ ఉన్నాను. ఇప్పుడు నేను ఎవరినైతే చెప్పుతానో, ఎవరి పేరునైతే నేను చెప్పుతానో, ఎవరినైతే నీకు చూపిస్తానో వారిని నీవు అభిషేకించు, వారిని నీవు ప్రతిష్ఠించు అని దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడి ఎవరింటికి పంపించాడు? యెష్షయి అనబడినటువంటి ఇంటికి. యెష్షయి యొక్క ఇంటిలో తనకు 8 కుమారులు. అందులో ఆఖరివాడు, గరసటివాడు, చివరివాడు ఎవరు అనంటే దావీదు. ఇప్పుడు యెష్షయికుండేటువంటి పిల్లలందరిలో బలమైన వారు,
మనుషులకు బాహ్యంగా కనబడేటువంటి వారు మంచి బలిష్ఠులైన వారు, బాహ్యంగా కనబడి ఒక అందము కలిగిన వారు, మనుషులకు కనబడగలిగినంత జ్ఞానము కలిగిన వారు, బలము కలిగిన వారు అందరూ ఉన్నారు. పిల్లరా, యెషయి అనగా తన తండ్రి తనకు పుట్టినటువంటి పిల్లలందరినీ వీడు ఇందుకు పనికొస్తాడు, వీడు మంచివాడు, వీడు బలమైన వాడు, వీడు జ్ఞానవంతుడు, వీడి చేత కలిగిన వాడు, వీడు ఈ పనికి ఉపయోగపడతాడు, వీడు ఈ పనికి మంచిగా ఉపయోగపడతాడు అని ప్రతి వారి మీద కూడా దృష్టి ఉంది. తనకు పుట్టినటువంటి పిల్లలందరిలో కూడా వీడు జ్ఞానవంతుడు అనుకున్న వారు కొంతమంది ఉన్నారు, వీడు బలిష్ఠుడు, వీడు గొప్పోడవుతాడు అనుకునేటువంటి ప్రతి ఒక్కరిని మంచిగా ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ తన కుమారులో ఒక కుమారుడైనటువంటి దావీదు ఆఖరి వాడిని మాత్రం వీడెందుకు పనికి రాడు అనుకుంటున్నాడు తండ్రే, వీడెందుకు ఉపయోగపడడు అనుకుంటున్నాడు తండ్రే, వీడు ఎందుకు కూడా పనికొచ్చేటటువంటి వ్యక్తిగా ఉండడు అని అనుకుంటున్నవాడు కూడా తండ్రే. ఎవరిని అనుకుంటున్నాడు అంటే ఆఖరివాడుగా చివరివాడిగా ఉండినటువంటి దావీదును గురించి అనుకుంటున్నాడు. వాడా ఎందుకు పనికిరాడు. కొంతమంది అనుకుంటారుగా, వీడెందుకు పనికిరాడు, వీడెందుకు ఉపయోగపడడు, వీడెందుకు చేత కానివాడు అని చాలా మంది ఇంటిలో ఉండేటువంటి మనుషులను గురించి అనుకుంటూ వస్తూ ఉంటాం. అది మనుషుని యొక్క సహజం. బయట యొక్క రూపాన్ని చూసి, బయట యొక్క బలమును చూసి, బయట యొక్క ఆరోగ్యాన్ని, అందాన్ని చూసి వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు అని మనుషులు డిసైడ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్న మాట, సమూయేలు నీవు యెషయి ఇంటికి వెళ్ళు, నేను ఎవరినైతే చూపిస్తానో వారిని మాత్రమే నీవు అభిషేకించు, నేను ఎన్నుకున్న వారిని నీవు అభిషేకించు, నేను ఎవరి పేరు చెప్పుతానో వారిని నీవు అభిషేకించు, నేను ఎవరిని కోరుకుంటున్నానో వారిని నీవు అభిషేకించు. అక్కడ సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళిన తర్వాత నీకు కనబడే పై రూపానికి బలంగా బలిష్ఠుడిగా కనబడ్డాడు అనుకో, ఓహో వీడిని దేవుడు ఎన్నుకుంటున్నాడేమో, అయితే ఇతన్ని అభిషేకించేద్దామని తొందరపడిపోకో. ఇతడు గొప్ప జ్ఞానవంతుడు కదని బయటకు మనుషులు చెప్తూ ఉంటారు, ఇతడు చాలా జ్ఞానవంతుడండి, ఇతడు రాజ్యాన్ని పరిపాలించడానికి పనికి వస్తాడండి, ఇతడు బలమైనటువంటి వాడండి, ఇతడికి ఏ పని అప్పగించినా చేస్తాడండి, ఇతడు మంచి జ్ఞానవంతుడని పై రూపాన్ని చూసి మనుషులు డిసైడ్ చేసేటటువంటి వారిని నీవు అభిషేకించొద్దు. మనుషులు ఏదైతే లక్ష్య పెడుతున్నారో వాటిని నేను లక్ష్య పెట్టను. మనుషులు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారు, ఇష్టపడతారు, అంగీకరిస్తారు, వారిని డిసైడ్ చేస్తారు పై రూపాన్ని చూసి, పై మాటలను చూసి, పై అందాన్ని చూసి, బాహ్యంగా కనబడేటువంటి బలమును చూసి. కానీ నేను పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను పై రూపాన్ని చూసి డిసైడ్ చేసేవాడిని కాదు. పై రూపాన్ని అందంగా కనబడితే ఏముంది, లోపల కుళ్ళెట్టుకుంటూ నేను పై రూపాన్ని చూసి మురిసిపోయేవాడిని కాదు. పై రూపం ఎంత అందంగా కనబడితే ఏముంది, లోపల అసూయతో ఉంటే నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు. పై రూపం ఏముంది, మాటలు మంచిగా కనబడుతూ, శ్రేష్టమైనవిగా కనబడుతూ, గొప్పగా కనబడుతూ, లోపల మనుషులకి కీడు తలపెట్టేటువంటి పనులు చేస్తే నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు. మరి నేను ఎవరిని అనంటే దేవుడు అంటున్నాడు, నేను హృదయమును ఎరిగిన వాడును, నేను హృదయమును చూస్తున్నవాడును. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనలందరినీ దేవుడు హృదయమును చూస్తూ ఉన్నాడు. నువ్వు పై రూపముగా నువ్వు మనుషులకు పనికొచ్చినా పనికి రావని డిసైడ్ చేసినా కానీ దేవుడు పై రూపాన్ని చూసి దేవుడు నిన్ను గురించి మాట్లాడలే, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. పైన ఉన్న భక్తి కాదు దేవుడు చూసి మురిసిపోయేది, పై ఉండేటువంటి భక్తిని బట్టి కాదు దేవుడు చూసి ఆనందించేది. దేవుడు ఏ భక్తి, హృదయములో నుండి వస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, హృదయమును దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు, పై రూపాన్ని కాదు. కొంతమంది అంటారు మందిరానికి ఏమా రావలేదనంటే మాసిపోయాయండి బట్టలు రావడానికి, అందుకనే
కొంతమంది మందిరానికి చిరిగిపోయిన బట్ట వేసుకొని ఏమొస్తామండి, బట్టలు లేవండి, అందుకనే మందిరాన్ని మానేసి. కొంతమంది పైరూపం విషయంలోనే ఆగిపోతూ ఉంటున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఈ పూట నువ్వు చిరిగిపోయిన బట్టేసుకొని మందిరానికి వస్తే మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, నిన్ను ఇష్టపడకపోవచ్చు. మాసికిపోయిన బట్టతోనే నువ్వు వస్తే నిన్ను ఇష్టపడకపోవచ్చు. ఒక అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు మందిరానికి వస్తే నిన్ను ఇష్టపడకపోవచ్చు. ఒక కుష్టి రోగిగా నువ్వు మందిరానికి అడుగు పెడితే మనుషులు నిన్ను ఇష్టపడకపోవచ్చు. ఒక పాపిష్టి వ్యక్తిగా బయటకు పేరు పాపి అని లోపల నీవు మారు మనసు పొంది మందిరానికి వస్తే బయటకు కనబడేటువంటి ఆ పాపపు జీవితాన్ని చూసి మనుషుడు నిన్ను లక్ష్య పెట్టొచ్చు, కానీ మనుషుడు లక్ష్య పెడుతున్నట్లుగా దేవుడు లక్ష్య పెట్టడు. హల్లెలూయా. మనుషుడు లక్ష్య పెడుతున్నది దేవుడు లక్ష్య పెట్టడు. మనుషుడు పై రూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నది దేవుడు లక్ష్య పెట్టడు. కానీ మరి దేవుడు వేటిని లక్ష్య పెడుతున్నాడు? హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. దావీదును గురించి దేవుడు అదే అంటున్నాడు, నీవు పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టుకో, నేను హృదయాన్ని చూస్తూ ఉన్నాను. ఈరోజు చాలా మందికి నేను చాలా చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్తాను. సంఘ కోడికల్లోనే కాదు, సభలలోనే కాదు. దేవుని మహాకృప ఈ చిన్న వయసులోనే దేవుని కొరకు, ఆయన పని కొరకు దేవుడు వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. నాకంటే గొప్ప సేవకులు ఉన్నారు, వారి గోరిపాటికి కూడా నేను సరిపోను అని సభాముఖంగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే వారి సేవ అనుభవాలు గొప్పవి. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. నేను వాక్యం చెప్పేటప్పుడు వేదిక మీద చాలా మంది గొప్ప సేవకులు, నాకు తండ్రి సమానులైనటువంటి సేవకులు ఉంటారు. అంత వయసు ఉండేటువంటి వారు. నేను ఎప్పుడు గర్వించను. నేను ఒక్కటే ప్రభు దగ్గర అడుగుతాను, ప్రభువా నేను వీరందరికంటే గొప్పవాడిని కాదు, కానీ నీ కృప మాత్రం ఉంచవయ్యా అని. నేను వాక్యం చెప్పేటప్పుడు నాకంటే పెద్దవారిని గూర్చి ఉద్దేశించి ఎలా అంటాడు, నాకంటే పెద్దవారు, అనుభవ జ్ఞానులు, గొప్పవారు, తండ్రి సమాన్, వారి కంటే నేను గొప్పవాడిని కాదు. వారి సేవ అనుభవాల్లో గాని, జ్ఞానములో గాని, వయసులో కానీ నేను వారి కాళ్ళ గోరిపాటికి సరిపోను అంటాను. ఎందుకంటే నిజం వారి వయసు మన వయసుకు సరిపోదు. వారి సేవానుభవం మన సేవానుభవం సరిపోకపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రం మన మీద నిలిచి ఉంది. హల్లెలూయా. పిల్లరా, సేవకుల మధ్యలో వాక్యం చెప్పడానికనే మొన్నటి దినాన్ని గడిచిన నెల ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సేవకుల మధ్యలో వాక్యం చెప్పడానికి వెళ్తే అందరికంటే చిన్నవాడు నేనే. మనిషి కనబడను, వయసు మాత్రం చిన్నది. అందరూ కూడా పెద్ద వయసు కలిగిన వారు, అందరూ కూడా 40 దాటి, అందరూ కూడా సేవా అనుభవాల్లో ఉండినటువంటి వారు. నాకంటే నేను స్పీకర్గా ఈరోజు వాక్యం చెప్పడానికి నర్సీపట్నం నోవాహు పాస్టర్ గారు వస్తున్నారనంటే నన్ను చూసి ఓహో ఈయన అనుకున్నాను. నాకంటే ముందుగా ఒక 2-3 వాక్యం చెప్పడానికి, అంటే శుభాలు, గ్రీటింగ్స్ అంటాం, ఒక్కొక్కరిని పెద్దోళ్ళని వాక్యానికి ముందు 2-3 నిమిషాలు మాట్లాడడానికి, శుభాలు మాట్లాడడానికి ఆ పెద్దోళ్ళకి అవకాశం ఇస్తారు. అది ప్రోటోకాల్ ప్రకారం ఒక చక్కటి క్రమం అన్నమాట. అది పెద్దవారిని గౌరవించడం. ఇచ్చేటప్పుడు వారు ఇలా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, వారు ఇలా మాట్లాడారు, నోవాహు పాస్టర్ గారు నర్సీపట్నం నుంచి సేవకుల మధ్యలో సేవకుల కూడికలో వాక్యం చెప్పడానికి వస్తున్నారు అని అంటే, ఏదో పెద్ద పాస్టర్ గారు అనుకున్నాం, కానీ చాలా చిన్న ఆయన, కానీ చూద్దాం ఏం మాట్లాడతారో అన్నాడు ఒక ఆయన. కానీ చూద్దాం ఏం మాట్లాడతారో అన్నాడు. నాకు సరేలే, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన అవకాశం, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు, దేవుడు మనకిచ్చినటువంటి ఆ వరమును ఏమాత్రం కూడా కప్పిపుచ్చుకోకూడదు. దేవుడి కొరకు నిలబడాలి. దేవుడు వాడుకుంటానని చెప్పినప్పుడు మనుషుల వైపు చూస్తే ఏమాత్రం కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అని నేను ఆలోచన చేసి వెంటనే నేను ప్రభునందు, ప్రభువా ఇంత పెద్దోళ్ళ దగ్గర, ఇంత అనుభవ జ్ఞానుల దగ్గర, ఇంత గొప్ప గొప్ప సేవకుల మధ్యలో నేనేం నిలబడతాను? అందరికంటే సుమారు 40-50 మంది ఉన్నారు. అందరికంటే చిన్నోడు నేనేం మాట్లాడాలి? ఒకవేళ చిన్న పొరపాటు వాక్యం తప్పు చెప్పామా, సాధారణంగా
మాట్లాడుతూ మాట్లాడుతూ చిన్నది ఏదో పొర్లింది, లే పర్లేదులే అనుకొని సరిపెట్టారు. ప్రతీది కూడా ఏం చేస్తారనంటే ప్రతీది కూడా గమనిస్తూ ఉంటారు. నేను ఏ పదం మాట్లాడినా ఒకవేళ పొరపాటు అయిపోతే ఇంకా మాటను బట్టి ఒక పేపర్ రెడీ చేసేస్తారు నా విషయంలో అని నేను బాధపడుతూ ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు పంపించో, నన్ను నిలబెట్టు. అక్కడున్న మనుషులందరూ నన్ను పై రూపాన్ని చూసి వారు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం హృదయాన్ని చూశాడు. ఈరోజు నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, సేవ చేస్తున్నటువంటి దైవజనులకైనా, ఈరోజు గొప్ప గొప్ప సేవకులకు, పెద్ద సేవకులకు, అనుభవం కలిగినటువంటి సేవకులకు, ఆర్థికంగా ఉండేటువంటి సేవకులకు, అన్ని విధాలుగా స్థిరపడినటువంటి సేవకులకు నిన్న మొన్న లేక కొన్ని సంవత్సరముల క్రితమే దేవుని పిలుపును అందుకొని సేవ ప్రారంభించిన నీవు దేవుని సేవకులు కొంతమందికి చులకనగా కనబడవచ్చు. నీవు సేవకుడువని నువ్వు ప్రచారం చేసుకుంటూ, సేవకుడువని నీ మట్టుకు నీవు ముందుకు వెళుతూ దేవుని పిలుపుని బట్టి ముందుకు వెళితే, నీవు సేవకుడువుగా నిన్ను నీవు ప్రజల్లోనికి వెళ్తున్నప్పుడు సేవకుడే నీకంటే గొప్ప సేవకులే నిన్ను సేవకుడిగా స్వీకరించకపోవచ్చు. దేవుని కృప నీ మీద నిలిచి ఉన్నా ఆ కృపను ఏమాత్రము కూడా సేవకుడు గుర్తెరగకపోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది చిన్నపాటి సేవకులు కొంతమంది నాతో చెప్పి బాధపడుతున్నది ఇదే, అయ్యా దేవుడు నన్ను పిలిచాడండి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి, దేవుడు నన్ను పంపించాడండి, నేను సేవ చేస్తున్నానండి. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట చెబితే, ఓరకొరా దేవుడు నిన్ను పిలిచాడా, నీ వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత, నువ్వెంత, నీ పలుకుబడి ఎంత, దేవుడు నిన్ను పిలిచాడా, ఊరుకోరా అన్నాడంట ఒక ఆయన. అప్పుడు ఆ వ్యక్తితో, ఆ బాధపడుతున్న ఆ సేవకుడితో నేనన్నాను, మనుషుడు నీ బాహ్య రూపాన్ని చూసి లక్ష్య పెట్టొచ్చు, కానీ మనుషుడు చూసినట్లుగా కాదు కదా. మనుషుడు నీ జ్ఞానాన్ని, మనుషుడు నీ వయస్సును, మనుషుడు నీ కుటుంబ బలాన్ని చూసి మాట్లాడుకోవచ్చేమో గానీ నిన్ను మాత్రం దేవుడు నీ హృదయాన్ని చూశాడు, నీ భారాన్ని చూశాడు, నిన్ను చూశాడు గనుక ఆయన సేవకు నిన్ను పిలిచాడు. మనుషులు అనుకుంటే నువ్వేమాత్రం పట్టించుకోకో, నిన్ను దేవుడు పిలిచాడో ఆయనను బట్టి ధైర్యంగా వెళ్ళిపో అన్నాను. హల్లెలూయా. కొంతమందికి ఇలాగే, కొంతమందికి ఇలా కనిపిస్తూ ఉంటాం. ఈ మధ్య సేవకులు బయలుదేరిపోయారండి, ఈ మధ్య సేవకు బయలుదేరిపోయి వచ్చేసారండి అని మాటలు కొంత పెద్దోళ్ళు అంటారు. మరి నేనేమంటానో తెలుసా, మరి ఈ మధ్య సేవకులు బయలుదేరిపోయారంటే వాళ్ళు మనుషులను పాడు చేయడానికి కాదు కదా బయలుదేరింది. ఒక సేవకుడు బయలుదేరాడనంటే సమాజమును మార్చటానికి. ఒక సేవకుడు బయలుదేరుతున్నాడనంటే సమాజంలో మరికొంతమందిని నశించిపోతున్న వారిని రక్షించటానికి బయలుదేరుతున్నాడు. ఒక సేవకుడు ద్వారా సమాజకు ఉపయోగమే కానీ సేవకుడు ద్వారా సమాజకి నష్టం కాదు కదా. మరి ఎందుకు తోటి సేవకుడుగా ఉన్న సేవకుడు తనతో జత పనివారైనటువంటి సేవకుని ఎందుకు చులకనగా చూస్తున్నాడంటే వారికి ఉన్న అహం అలా పనిచేస్తుంది, వారికి ఉండేటువంటి గర్వం అలా పనిచేస్తుంది, వారికి ఉండేటువంటి పలుకుబడి అలా పనిచేస్తుంది. ఈరోజు నేను ఒక మాట మీతో చెప్పగలుగుతున్నాను, ఒక సేవకుని బట్టి తోటి సేవకుడు తప్పుగా పొరపాటుగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని బట్టి కూడా దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడట. హల్లెలూయా. ఒక దైవజనుడు దేవుని చేత పిలవబడుతున్నాడు, ఒక దైవజనుడు అభిషేకించబడుతున్నాడు అనంటే దేవుని చేత మాత్రమే అభిషేకించబడుతున్నాడు. ఒక దైవజనుడు తన కుటుంబాన్ని, తన పనిని, తన ఉద్యోగాన్ని అన్నీ వదిలిపెట్టి దేవుని కొరకు మాత్రమే నిలవబడుతున్నాడనంటే అది దేవుడు పిలిస్తే, దేవుడు నిర్ణయిస్తే, దేవుడు ఎన్నుకుంటేనే తప్ప ఆ భారం సేవకుల్లో రాదు.
ఈరోజు చిన్నపాటి సేవకులుగా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను అసలు సేవకునిగానే గుర్తించలేదని బాధపడుతున్నా మీతో నేను చెప్పబోతున్న మాట ఏదో తెలుసా? మనుషులు ఎవరు నిన్ను గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తించాడు గనుకనే ఆయన పని కొరకు, ఆయన కొరకు నిన్ను పిలిచాడనే సంగతి మరచిపోకూడదు. స్తోత్రం కలుగును గాక. దావీదును దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు, మనుషులందరూ పైరూపాన్ని లక్ష్య పెడుతూ వచ్చారు. దావీదు ఎవరు అనంటే దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా. రెండవది, దావీదు ఎవరు అనంటే అభిషేకించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో చదివితే దేవుని చేత అభిషేకించబడినవాడు. కిటికీలో నుండి సమూయేలు గారు దావీదును చూస్తే, దావీదును గూర్చి సమూయేలు గారితో దేవుడు అంటున్నాడు, ఇతడే నేను కోరుకోదగిన వ్యక్తి, నువ్వు లేచి అతన్ని అభిషేకించు అన్నాడు. ఎవరిని చూపించి? దావీదును చూపించి. ఇతడే నేను కోరుకున్నాను. ఎవరిని? దావీదును కోరుకున్నాను నేను. అతడే నేను కోరుకోదగిన వ్యక్తి, నువ్వు లేచి అభిషేకించు. తండ్రి అనుకోవచ్చు, ఆడు ఎందుకు పనికొస్తాడు రాజుగానని, కానీ నేను కోరుకున్నాను అతడు రాజుగా నియమించడానికి. వారు అన్నలందరూ అనుకోవచ్చు, మాకంటే గొప్పోడా మావాడు అనగా, నా చిన్నోడుగా, లేకపోతే దావీదు అన్నవాడు అడవుల వెంబడి, కొండల వెంబడి, గుట్టల వెంబడి, చెట్లు వెంబడి గొర్రెలను తిప్పుకుంటూ, గొర్రెలను కాచుకుంటూ, ఒక కర్ర చేత పట్టుకొని చేత కానివాడిగా వాడు ఉన్నాడు గనుక ఈ గొర్రెల కాయిరాన్ని వదిలిపెట్టేసినటువంటి వాణ్ణి దేవుడు ఏమనుకుంటారులే, ఎన్నుకుంటే నన్ను ఎన్నుకోవాలి, లేకపోతే మా తమ్ముడు నన్ను ఎన్నుకోవాలి, లేకపోతే మా తమ్ముడిని, ఇలాగ ఒక్కొక్కరు ఆలోచనలు ఉండొచ్చు. కానీ దేవుడు అనుకున్నాడు, సమూయేలు అతడే నేను కోరుకోదగిన వ్యక్తి. ఈరోజు దేవుడు కోరుకోవాలి, మనుషులు కోరుకోవడం కాదు. మనుషులు కోరుకుంటే పై రూపాన్ని చూసి కోరుకుంటారు, మనుషులు కోరుకుంటే నీ యొక్క థియాలజీని చూసి కోరుకుంటారు, మనుషులు కోరుకుంటే నీ జ్ఞానాన్ని చూసి కోరుకుంటారు, మనుషులు కోరుకుంటే నీ దగ్గర ఉండేటువంటి ధనధాన్యాలను బట్టి, బాహ్యాన్ని బట్టి, ఓ భౌతికంగా నీవు ఉండేటువంటి వాటిని బట్టి చూసి కోరుకుంటారు. కానీ దేవుడు నిన్ను కోరుకుంటే, మనుషులందరూ అజ్ఞానివి అని నిన్నన్నా దేవుడికే నువ్వు కావాలి. మనుషులందరూ నువ్వు పనికిరావు, చేత కానివాడవు అని అందరూ అనుకున్నా దేవునికే నీవు కావాలి. మనుషుడు సెలక్షన్ వేరు, దేవుని సెలక్షన్ వేరు. హల్లెలూయా. మనుషుని సెలక్షన్ వేరు, దేవుని సెలక్షన్ వేరు. అందంగా, బుర్రగా, చక్కగా కనబడిందని ఒకడు పెళ్లి చేసుకున్నాడు అంట అమ్మాయిని. పెళ్ళైన సంవత్సరానికే చుక్కలు చూపించి చివరికి విడాకులు తీసుకునే పరిస్థితులకు వచ్చిందంట. ఎందుకని? వాడు కోరుకునేది పై రూపాన్ని చూసి, కానీ లోపల దాగి ఉన్నవి ఎవరికి తెలియవు. కానీ దేవుడొక్కడే హృదయాంతరంగాన్ని పరిశీలించి ఎన్నుకోదగిన దేవుడు. ఈరోజు ఈ పూట నేను మీతో మాట్లాడబోతున్నాను. మనల్ని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు. అందుకని రోజు నేను మీ అందరితో చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరు కోరుకోకుండా మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేసినా దేవుడు మాత్రం మిమ్మల్ని కోరుకున్నాడు. మిమ్మల్ని అందరూ వదిలిపెట్టినా దేవుడు మాత్రం మిమ్మల్ని కోరుకున్నాడు. మీరు మనుషులకి ఎవరికి అవసరం లేకపోయినా దేవునికి నువ్వు అవసరం గనక దేవుడు మిమ్మలను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఒకటి దేవుడు కోరుకోదగిన వ్యక్తి, అనగా దేవుని హృదయానుసారుడు, దేవుని చేత ఎన్నుకోదగిన వ్యక్తి. దావీదు ఎవరు అనంటే ధైర్యము కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎవరు చెప్పండి? ధైర్యము కలిగిన వాడు. వేటి విషయంలో ఎవరిని బట్టి ధైర్యం అంటే దేవుణ్ణి బట్టి మాత్రమే ధైర్యం కలిగిన వాడు. ఈరోజు ధైర్యం కోల్పోయేవారు చాలా మంది ఉంటున్నారు.
ధైర్యం కోల్పోతారు కొంతమంది. కానీ ఈ పూట నేను అంటాను, ధైర్యము కోల్పోకూడదు నువ్వు. ఎందుకని? నీకు ధైర్యము దేవుడే. నువ్వు ఎవరిని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి? దేవుని బట్టి. అందుకనే భక్తుడు అంటాడు, నా కొండయు నా కోటయు నీవే, నాకు ఆశ్రయ దుర్గము కూడా నీవే అంటాడు. ఈరోజు నీ ధైర్యం, ఈరోజు నీ బలం దేవుడై ఉండాలి. మనుషులను బట్టి ధైర్యం కాదు నీకు కలగవలసింది. ఎవరిని బట్టి ధైర్యం? దేవుని బట్టి. ధైర్యం ఎప్పుడు కలుగుతుంది? ధైర్యం ఎప్పుడు కలుగుతుంది అంటే, నువ్వు ఆయన నీతో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఓకే నాతో దేవుడు ఉన్నాడు కదా అని ఒక ధైర్యం అనేటువంటిది నీలోనికి వస్తుంది. యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు భయపడొద్దు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటున్నాను, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నా మీ అందరితో ప్రభు చెప్పుతూ ఉన్నాడు, ధైర్యమును కోల్పోయినా నీ జీవితంలో ధైర్యమును ఇవ్వగలిగిన వాడు ఎవరు అనంటే, ఈరోజు ఆరాధిస్తున్నాము కదా ఆ నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మనకు ధైర్యమునివ్వగలిగిన దేవుడు ఆయన. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ధైర్యమిచ్చు దేవుడు ఆయన, ధైర్యమిచ్చు నడిపించు దేవుడు ఆయన. ధైర్యమును కోల్పోయేవారిగా నీవుంటే దేవుడు నీతోనే అంటున్నాడు, ధైర్యం కోల్పోవద్దు, నేను నీకు ధైర్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, దావీదు ఎవరు అనంటే తండ్రి మంద పట్ల ఒక బాధ్యత కలిగిన వాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. తండ్రి మంద పట్ల ఒక బాధ్యత కలిగిన వాడు. అంటే ఈ మాట జాగ్రత్తగా వినండి. తండ్రి అప్పగించే పని పట్ల బాధ్యత ఉంది. ఈరోజు దావీదు తండ్రి యెషయా అయితే, మనకు పరమ తండ్రి ఎవరు అనంటే దేవుడే. ఎస్, హల్లెలూయా. మన పరమ తండ్రి మనకు అప్పగించే బాధ్యత పట్ల మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పని పట్ల బాధ్యత. కొంతమంది బాధ్యతను మరిచిపోయేవారు ఉంటారు, కొంతమంది బాధ్యత రహితంగా వ్యవహరించరు. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? తండ్రి మనకు అప్పగించే పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు కొరకు ఇంకా చాలా విషయాలు మాట్లాడొచ్చు, కానీ సుమారు 12-14 విషయాలు మాట్లాడదాం అనుకున్నాను ఒక్కొక్క పాయింట్ లో. కానీ సమయం లేకపోవటం వల్ల నేను కుదించి మాట్లాడుతూ ఇంకొక మాట దావీదు కొరకు చెప్పి మనం ముగించుకుందాం. దావీదు ఎవరనంటే ఒక సిద్ధపాటు కలిగిన వాడు. దావీదు ఎవరు? సిద్ధపాటు కలిగిన వ్యక్తి. గొలియాతును చంపటానికి, గొలియాతును ఎదుర్కోవటానికి అతడు సిద్ధపడి వెళ్ళాడు. శత్రువును జయించటానికి సిద్ధపడి వెళ్ళాడు. హల్లెలూయా. ఒకరిని ఎదుర్కోవటానికి సిద్ధపడి వెళ్ళాడు. ఏంటండి సిద్ధపాటు? సైన్యం ఎలాగైతే ఎదుటి వారిని, సైన్యాన్ని, శత్రువులను ఎదుర్కోవటానికి ఆయుధాలు, కత్తులు ఇవన్నీ పట్టుకున్నట్టు కాదు. ఇప్పుడు దావీదు వేటిని సిద్ధపరుచుకొని వెళ్ళాడు అనంటే ఒక లోయలోనికి వెళ్ళాడు. లోయలో నున్నటి 5 రాళ్లను తీసుకొని తన సంచిలో వేసుకొని వెళ్ళాడు. అంటే అతనికి ఏముంది అనంటే ఒక సిద్ధపాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత శత్రువు అయినటువంటి వాడు గొలియాతు తిరగబడుతున్నప్పుడు, పైకొస్తున్నప్పుడు అప్పటికప్పుడే రాళ్ళేరుకోలే. అతడు వెళ్ళు మార్గములోనే శత్రువు ఎదుటికి ఇంకను వెళ్ళక మునిపే ఒక లోయలో నున్నటి రాళ్ళను ఏరుకున్నాడు. జాగ్రత్తగా విని మాట. అది మనకు ఏటి సూచిస్తూ ఉంది అనంటే సిద్ధపడటం. ప్రతి ఒక్కరికి సిద్ధపాటు అవసరం.
శత్రువుని ఎదుర్కోవటానికి సిద్ధపాటు అవసరం. యేసును ఎదుర్కోవాలి అనంటే, పరలోకమునకు చేరాలి అనంటే సిద్ధపాటు అవసరం. సిద్ధపడాలి. మనం సిద్ధపడకుండా మనము జయించలేం. సిద్ధపడకుండా మనము ఎదుర్కోలేం. సిద్ధపడకుండా మనము గెలవలేం. హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుతం డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. డిఎస్సి ఎగ్జామ్స్ అంటే టీచర్స్ అవ్వటానికి ముందుగా వారు రాస్తున్నటువంటి పరీక్షలు అన్నమాట. టీచర్స్ పోస్టులో టీచర్స్ ఉద్యోగం వారు పొందుకోవడానికి ముందు వారు ఏం చేస్తారంటే ఒక పరీక్ష పెడతారు వారందరికీ. ఇప్పుడు ఈ పరీక్ష రాయాలి అనంటే కొన్ని నెలల నుండే పగలనక రాత్రనక కష్టపడతారు. కొంతమంది ఇంటి దగ్గర పగలనక రాత్రనక కష్టపడితే, మరికొంతమంది ఏం చేస్తారనంటే చదువుతూ మరికొంతమంది కోచింగ్ సెంటర్లకు వెళ్తారు. కొన్ని వేలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో ఏం చేస్తారనంటే వారు కోచింగ్ తీసుకుంటారు. దేని కొరకు అనంటే వారికి ఫలానా తేదీ నాడు వారు రాయబోతున్నటువంటి పరీక్ష కొరకు ముందుగానే వారు ఏం చేస్తున్నారు? సిద్ధపడుతూ ఉన్నారు. ఇంకొక మాట మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తున్నాను. మీరు హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే విజయవాడ వెళ్ళాలి, ఫలానా రోజున ఒక ట్రైన్ అనేటువంటిది మీరు బుక్ చేసుకున్నారు. జన్మభూమి మన తునిలో 8 గంటలకు అనుకోండి. నువ్వేం చేస్తావో తెలుసా? 6 గంటలకే నర్సీపట్నంలో బయలుదేరుతావు. 6 గంటలకు బయలుదేరేటువంటి నువ్వు ముందు రోజే నువ్వు వెళ్తున్నటువంటి ఆ ప్రయాణానికి సరిపడేటువంటి సిద్ధపడేటువంటి కొన్ని ఉపయోగపడేటువంటి బట్టనైనా వస్తువులైనా ముందు రోజే సిద్ధపరుచుకొని వెంటనే నువ్వేం చేస్తావు? సామాన్ని సిద్ధపరుచుకుంటావు. తదుపరి నీ ప్రయాణం కొరకు, ట్రైన్ కొరకు ముందుగానే సిద్ధపడి ఆ ట్రైన్ ఏ సమయం అయితే ఉందో దానికి ముందుగా సిద్ధపడి ఎదురు చూస్తావు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాను తెలుసా? మనకు సిద్ధపాటు అవసరం. ప్రభు కూడా అన్నాడు, నేను మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాను, మీరు సిద్ధపడండి అన్నాడు. 10 మంది కన్యకల్లో 5 ఆయన వచ్చినప్పుడు ఎదుర్కొన్నారు. 5 ఎదుర్కోలేదు, విడవబడ్డారు. 5 ఏమున్నట్టు? సిద్ధపాటు ఉంది. వారి దివిటీలలో నూనెను, వారి సిద్ధుల్లో నూనెను ఏం చేశారని అంటే వారి దివిటీలు ఆరిపోకుండా సిద్ధుల్లో నూనెను సిద్ధపరుచుకున్నారు. సిద్ధపాటు అవసరం. ఈరోజు దేవుడు మధ్యాకాశానికి రాబోతున్న దినాలు, గడియలు సమీపంగా ఉన్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన మధ్యాకాశానికి రాబోతున్న ఆ దినాలు సమీపంగా ఉన్నాయి. మనము యేసుని ఎదుర్కోబోతున్న దినాలు సమీపంగా ఉన్నాయి. పెండ్లి కుమారుడు రాబోతున్న దినాలు సమీపంగా ఉన్నాయి. ఈరోజు మనమేమవ్వాలో తెలుసా? ఆయనను ఎదుర్కోవాలి అనంటే మనము సిద్ధపడాలి. ఒక పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె సిద్ధపడినట్లుగా, ఒక పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది? ముందుగానే సిద్ధపడుతుంది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూడడానికి తన కుటుంబంతో ఒక ఇంటికి వచ్చాడు అనుకో. ఇంటికి వచ్చిన సమయమందు పెండ్లి కుమార్తె అప్పటికప్పుడే రెడీ అవ్వదు, ముందుగానే సిద్ధపడుతుంది. ఈరోజు వినండి జాగ్రత్తగా. ఒక పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె అలంకరణతో సిద్ధపడుతున్నట్లుగానే వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకు, పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకు వధువుగా, పెండ్లి కుమార్తెగా ఈ సంఘమంతయు కూడా ఏమవ్వాలో తెలుసా? పరిశుద్ధ అలంకరణ ధరించుకొని సిద్ధపడాలి. పరిశుద్ధ అలంకరణ ధరించుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాను. పెండ్లి కుమారుడు యొక్క పెండ్లి చేసేటప్పుడు, పెండ్లి కుమారుడు యొక్క ఇంటికి వెళ్ళేటప్పుడు
పెండ్లి కుమార్తెకు ఒక గదిని కేటాయిస్తారు. పెండ్లి కుమార్తెకును పెండ్లి కుమార్తెకు సిద్ధపరచడానికి వచ్చినటువంటి వారి కుటుంబానికి ఒక గదిని కేటాయిస్తారు. ఆ గదిని మనం ఏమంటామంటే విడుది గది అని అంటాం. విడుది గది. దానినే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడుతున్నటువంటి స్థలము విడుది గది. ఈరోజు పెండ్లి కుమారుడని యేసు కొరకు పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘం సిద్ధపరచబడబోతున్నటువంటి ఆ విడుది గది ఏంటి అనంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో ఆయన నీతో ప్రతి మాట మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సిద్ధపడాలి. ఆయన వాక్యం ద్వారా, ఆయన వాక్యము ద్వారా నువ్వు సిద్ధపడుతూ ఒక సార్వత్రిక క్రైస్తవురాలుగా, ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, పెండ్లి కుమార్తెగా ఆయన కొరకు ఎదుర్కోవటానికి ఒక సిద్ధపడుతున్నటువంటి వధువు సంగముగా నువ్వు ఆయన కొరకు సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం కలుగును గాక. దావీదు ఎవరు? సిద్ధపాటు కలిగిన వాడు. ఈరోజు శత్రువుని ఎదుర్కోవటానికి నీకు సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన సిద్ధపాటు. నీ ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. నీ ఆయుధం శత్రువుని ఎదుర్కోవటానికి ప్రార్థన ఆయుధాన్ని చేత పట్టుకొని సిద్ధపరుచుకొని శత్రువుని ఎదుర్కోవాలి. నీ ఆత్మీయ జీవితంలో ప్రభువుని ఎదుర్కోవటానికి ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధ అలంకరణ ధరించుకొని పరిశుద్ధ సమర్పణ కలిగి నువ్వు దేవుని మందిరములో ఆయన కొరకు సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూడాలి. దావీదు ఎవరు అనంటే దేవుని మనస్సు కలిగిన వాడు. దావీదు ఎవరు అనంటే దేవుడు కోరుకోదగిన వ్యక్తి. దావీదు ఎవరు అనంటే అభిషేకించబడిన వాడు. దావీదు ఎవరు అనంటే ధైర్యము కలిగిన వాడు, దేవుణ్ణి బట్టి ధైర్యము కలిగిన వాడు. దావీదు ఎవరు అనంటే శత్రువును జయించడానికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు కలిగిన వాడు. అనంటే సిద్ధపాటు కలిగిన వ్యక్తి. ఈరోజు మనకేముండాలి అనంటే ముగింపులో సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దావీదును గుర్చినటువంటి ఇన్ని ఆధ్యాత్మికమైనటువంటి మంచి విషయాలు నేర్చుకున్నట్లుగా మనం కూడా దావీదు వలె దేవుడు ఒక ఘనతలోనికి, ఒక గొప్పలోనికి, ఒక ఆశీర్వాదములోనికి దేవుడు మనలను తీసుకొని వెళ్ళాలి అనంటే మనం ఏమవ్వాలి తెలుసా? దావీదు లాంటి ఆత్మీయ జీవితంలో మనము ఎదిగినప్పుడు దావీదుకు తోడుగా ఉన్నట్లు, దావీదును హెచ్చించినట్లుగా, దావీదుకు తోడై ఉండి నడిపించినట్లుగా దేవుడు కూడా మనలను నడిపిస్తాడు. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఈ మాటలు మనందరి వినుకుల్లో ప్రభువు ఆశీర్వదించునుగాక. ఆధ్యాత్మికమైనటువంటి దావీదుకు ఉన్న దైవిక లక్షణాలు మనము కూడా కలిగి బ్రతుకుదుముగాక. చెప్పండి ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి.